నమస్కారం రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నరసరావుపేటలో గ్రామ సమైక్య సహాయకులకు 113 ఉచిత 5G ఆండ్రాయిడ్ ఫోన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద బాబు. సత్తెనపల్లిలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. ఉత్సాహంగా టీడీపీ క్యాడర్ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు. పక్షవాతానికి గురైన వ్యక్తికి వీల్చైర్ పంపిణీ చేసిన నాగసరపు హనుమంత ప్రసాద్. ఎమ్మెల్యే అరవింద బాబు మహిళా సాధికారతే ఉమ్మడి కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలోని నరసరావుపేట, రొంపిచెర్ల మండలాలకు గ్రామ సమైక్య సహాయకులకు 113 ఉచిత 5G ఆండ్రాయిడ్ సెల్ఫోన్లు పంపిణీ చేశారు. స్థానిక గుంటూరు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన వెలుగు కార్యక్రమం గ్రామీణ అభివృద్ధిలో ఎంతో శక్తివంతంగా పనిచేసిందన్నారు. మహిళా ఆర్థిక స్వావలంబనకు ఇది బలమైన మార్గం అయిపోయిందన్నారు. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 8.5 లక్షల స్వయం సహాయక సంఘాలు ఏర్పడి 89 లక్షల మహిళలు సభ్యులుగా చేరారు. వీరి సమిష్టి పొదుపు 14,500 కోట్లకు చేరిందన్నారు. తప్పనిసరిగా మీరు బాగుండాలి, మీ ఆరోగ్యాలు బాగుండాలి, మీరు పడిన కష్టానికి మీ పిల్లలు బాగా చదువుకోవాలి. అధికారులు కూడా మీరు అందరూ కూడా చాలా బాగా అండగా ఉంటారు, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, ఎక్కడ కూడా ఇబ్బంది కలగట్లా. మీరు ఒకటే గమనించాలి, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఆడపిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. నేను పేపర్లో చూసారా, TCS లో ఆ టీమ్ లీడర్స్ ఉన్న ఆడపిల్లల్ని ఎన్ని విధాలు ఇబ్బంది పెడతారంటే 4-5 ఏళ్ళకి ఇబ్బంది పడుతుంది, వాళ్ళు బయట కూడా చెప్పుకోవాలి. పేపర్ చూసారేటన్నా ఆ విధంగా మరి ఉద్యోగస్తులు మరి చాలా ఇబ్బందులు పడతారు, చాలా ఆఫీసుల్లో కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ. అటువంటి ఇబ్బందులు లేకుండా సొంత ఊళ్ళోనే జాగ్రత్తగా పనిచేసుకుంటున్నారు, ధైర్యంగా పనిచేస్తున్నారు, మరి ప్రజాసేవకు అంకితం అయ్యారు. మరి గ్రామాల్లో నాయకులు ఏంటి కూడా మీరే ఎక్కువ పనిచేస్తున్నారు, అవునా కదా? నరసరావుపేటలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి వేసవికాలం సందర్భంగా నరసరావుపేటలోని డిజిటల్ మీడియా జర్నలిస్టు సోదరుల ఆధ్వర్యంలో నరసరావుపేట DSP ఎం హనుమంతరావు చేతుల మీదుగా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది 30 మందికి చలువ కళ్లద్దాలు, టోపీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ CI లోకనాథం మరియు ట్రాఫిక్ సిబ్బంది, నరసరావుపేట రూరల్ CI సుబ్బారావు మరియు డిజిటల్ మీడియా జర్నలిస్ట్ సోదరులు కందుల అనిల్ కుమార్, షేక్ షాహిద్, శివాజీ దిలీప్ మరియు జర్నలిస్ట్ షేక్ మస్తాన్ వలీ, షేక్ జలానీ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణంలో ట్రాఫిక్ చేస్తున్నటువంటి మా పోలీస్ సిబ్బందికి ఒక క్యాపు, ఈ కనిపించే క్యాపు, అలాగే స్పెట్స్, ఎందుకంటే ఎండలు చూస్తే చాలా తీవ్రంగానే 40 దాటిపోతూ ఉంది. ఈ ఎండల్లో కూడా ఉద్యోగం చేస్తున్నారన్న ఆలోచనతో మన డిజిటల్ మీడియా సోదరుల సహకారంతో మా DSP సారు ఆధ్వర్యంలో మా ట్రాఫిక్ సిబ్బంది అందరికీ కూడా ఈ ఎండకి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో సోదరులు మాకు వైట్ క్యాపులు, అలాగే ఎండ పడకుండా గ్లాసులు, కంటి మీద ఎండ పడకుండా చలువ అద్దాలు పంపిణీ చేశారు. ముందుగా మా ట్రాఫిక్ సిబ్బంది తరపున డిజిటల్ మీడియా సోదరులకి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ ఎండలో మా బాధలను చూసి ట్రాఫిక్ సిబ్బంది ఎండకి కొంత ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా, మేము కూడా మీ యొక్క విధిలో భాగంగా ఉంటామనే ఉద్దేశంతో మా దగ్గర ఉండే 30 మంది సిబ్బందికి కూడా అందరికీ వైట్ క్యాపులు కానీ, అలాగే చలువ అద్దాలు కానీ ఈ 2 కూడా పంపిణీ చేశారు. మా పోలీస్ వారి తరపున వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది ఒకటే కాదు, మేము ఏదైతే
రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కానివ్వండి, లేదనుకుంటే ట్రాఫిక్ సంబంధించి కానివ్వండి, ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసే క్రమంలో ఈ యొక్క అవేర్నెస్ అంతటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి ఈ సోదరులందరికీ కూడా మరొకసారి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకింత మంచి సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ. నరసరావుపేటలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారంపై స్థానిక గాంధీ పార్కు వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు నిరసన తెలిపామని, ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లు, సేవా నియమాల సవరణలు, విద్యారంగ అభివృద్ధికి అవసరమైన చర్యలు ప్రభుత్వం వెంటనే చేపట్టాలని ధర్నాలో డిమాండ్ చేశారు. నా పేరు మక్కిన శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయుల యొక్క పెండింగ్ సమస్యలు మరియు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యారంగాన్ని పరిరక్షించుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రం పల్నాడులో నరసరావుపేటలో ఈరోజు ఈ ధర్నా శిబిరాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక విద్యారంగ సమస్యలు కానీ ఉపాధ్యాయ సమస్యలు కానీ పెండింగ్లో ఉన్నాయి. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సమస్యలు హామీలు ఇవ్వటం జరిగింది. ఈరోజు చూసినట్లయితే గత ప్రభుత్వం 6 రకాల పాఠశాలలతోటి ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేస్తే మరి ప్రభుత్వ పాఠశాల మరింత దూరం చేస్తూ ఉన్నది. అంతేకాకుండా మరి 12వ PRC 1/7/2023 నుంచి అమలు చేయాల్సి ఉండగా మరి ఈ రోజుకు కూడా కనీసం కమిషన్ వేయకుండా ఈ ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉన్నది. మేము ఏపీటీఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే 12వ PRC కమిషన్ నియమించాలని, వెంటనే 30% ఐఆర్ని ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నరసరావుపేట 2వ పట్టణ పరిధిలో పాతూరు ఆంజనేయ స్వామి ఆలయం వెనుక ప్రైవేట్ సెల్ టవర్ నిర్మాణంపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. నివాస గృహంపై సెల్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుకి ఇప్పటికే తెలియజేశామని, సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని కోరామని తెలిపారు. అవసరమైతే జిల్లా కలెక్టర్ని కలిసి అర్జీ కూడా సమర్పిస్తామని చెప్పారు. సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాతూరు ఆంజనేయ గుడి అనగా మళ్ళీ టవర్ నిర్మిస్తున్నారు. ఆల్రెడీ అంతకుముందు పెడితే అప్డేషన్ పెట్టాము ఇక్కడ పెట్టొద్దు అని చెప్పి. సో అప్పుడు వాళ్ళేమో అప్పుడు ఆపుతున్నాం అని చెప్పి మాకు చెప్పారు ఆ రోజు. ఇప్పుడేమో పోలీసు తీసుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు. అదేందని అడిగితే మాకు పర్మిషన్లు వచ్చినాయి అన్నారు అందరి దగ్గర నుంచి. దానివల్ల మేము కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే గారు ఆపమని చెప్పారు. దాని నుంచి ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసిన దాకా కొద్దిగా ఆపాలిగా పోలీసు వారిని మేము కోరుతున్నాం. పాతూరు ఆంజనేయ స్వామి గుడి వెనక ఇళ్ల మధ్యలో సెల్ టవర్ నిర్మిస్తున్నారు. ఒక 20 రోజుల నాడు నిర్మించొద్దని అందరూ కలిసి ఇళ్ల కాళ్ళందరూ ఒక 200 మందికి పోగొయి నిర్మించొద్దని చెప్పి ఆ గదికి తాళం వేసి పెద్ద మనుషుల దగ్గర పెట్టారు. అయినా కానీ అర్ధరాత్రి పూట వచ్చి నిర్మిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందిగా అవసరం వద్దనుకున్నప్పుడు అందరినీ సంప్రదించి చేయాలి. ఇళ్ల మధ్యలో అందరికీ ఇబ్బంది. అందువల్ల ఈ సెల్ టవర్ నిర్మించొద్దు. మేమందరం కలిసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము. సాయంత్రం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నాము. అరవింద్ బాబు గారు కూడా చెప్పారు, అందరికీ ఇబ్బంది లేకుండా చేయమన్నారు. సత్తెనపల్లిలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి తాలూకా సెంటర్ వరకు పరిసరాల పరిశుభ్రత, నీటి సంరక్షణపై ర్యాలీ నిర్వహించారు. భవిష్యత్తు తరాలకు నీటి వనరులను నదులను కాపాడుకుందాం, జలసారథితో వందనం అర్పిద్దాం. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ క్యాడర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే మూల సిద్ధాంతంపై ఆధారపడిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, పారదర్శక పాలన, అభివృద్ధి, సంక్షేమాలను లక్ష్యంగా చేసుకుందని గుర్తు చేశారు.
పసుపు జెండా, గుడిసె, చక్రం, నాగలి, సైకిల్ వంటి పార్టీ చిహ్నాలు ప్రజల ఆశయాలకు ప్రతీకలని వివరించారు. పెట్టుకున్నటువంటి మీటింగ్ ప్రధాన ఉద్దేశం రేపు పంచాయతీ ఎలక్షన్స్. ఈ పంచాయతీ ఎలక్షన్స్లో గత 2 సంవత్సరాల కింద ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం ప్రతి గ్రామంలో అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే అధికారం రాకముందు అందరూ కలిసి ఉండేటటువంటి పరిస్థితి ఉంది అవతలను తట్టుకోవడం కోసం. అధికారం వచ్చిన తర్వాత కొన్ని పనుల కోసం కానీ, కొన్ని అనవసరమైనటువంటి అలుగుళ్ళు, కొన్ని నిర్లక్ష్యం, ఇట్లాంటివి కొన్ని చోటు చేసుకుంటాయి. అధికారం ఉన్నప్పుడు వాళ్ళకి చేశారని వీళ్ళు, వీళ్ళకి చేశారని వాళ్ళు, కొన్ని గ్రూపులుగా, కొంత మనస్పర్ధలుగా ఉండేటటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉంది. ఒక మట్టి ఖర్చులకు సంబంధించిన డబ్బులు ఎక్కడ కావాలంటే అక్కడ ఏ క్షణమైనా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన యొక్క కష్టం యొక్క ప్రతిఫలం ఈ రోజు మనందరం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఇంట కూడా టచ్ అయిన రోజు లేదు ఆ రోజు. ఈ రోజు కూడా ఇప్పటికీ అలానే నిత్యం ఒక మన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అలా శ్రామికుడిలాగా పనిచేస్తూ ఉన్నాడు 18 గంటలు. ఆ 18కి ఇంకొక అరగంట కలుపుకొని 18.5 గంటలు నాకు తెలిసి మన ఎమ్మెల్యే గారు కష్టపడుతున్నారు అనేది యథార్థం అయితే గట్టిగా చెప్పట్లు, ఇది వాస్తవం కూడా. వాస్తవంగా పార్టీ వచ్చిన తర్వాత మనందరం మనకు ఒక పెద్ద జబ్బు ఉంది. ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ పని చేద్దాం, పక్కనోడు గెలుపు చేద్దాం. చిన్న కార్యకర్త నుంచి కూడా పెద్దలు ఎడుగు చేస్తారు. చిన్న కార్యకర్తకు కూడా ఏంటంటే పక్కనోడికి పని చేద్దాం, ముందుకు పోదాం, పని అనేది అది బాబు గారి నుంచి వచ్చింది కాబట్టి, మనకు అలవాటైంది కాబట్టి మన మైండ్ సెట్ అలా ఫిక్స్ అయింది. మనం పార్టీ 40 ఏళ్ళు అయినా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇదే మోడ్లో పోతా ఉన్నారు. పక్కన వాళ్ళలాగా తినడం కానీ, లాక్కోవడం కానీ, అవినీతి కానీ, వాడి మీద బురద చల్లటం కానీ, వీటి మీద బురద చల్లటం కానీ అట్లాంటి మన పార్టీలో లేదు, ఆ సంస్కృతి లేదు. పార్టీ గురించి, పార్టీ యొక్క గొప్పతనాన్ని గురించి, పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి మరి నాగిరెడ్డి గారు ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే మరి అధికారంలోకి వచ్చి మరి ప్రాంతీయ పార్టీ సత్తా చాటినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆంధ్రుల గౌరవాన్ని మరి ఢిల్లీ గండీల దాకా వినిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా చూసుకుంటే పేద, బలహీన, బడుగు వర్గాల సంక్షేమమే దిశగా మరి ఎన్నో కార్యక్రమాల్ని తెలుగుదేశం పార్టీ చేపడుతూ ఉంది. ఈ నర్సరాపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవడానికి కారణం చదలవాడి అరవింద్ బాబు గారి కృషి దాంట్లో ఎనలేని సత్యమని. ఆయన పడ్డ కష్టం కానీ, ఆయన పడ్డ త్యాగం కానీ, ఆయన పెట్టిన ఖర్చు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆ రోజు దగ్గర తీసి ప్రతి ఒక్కరిని ప్రతి ఊర్లో కూడా పోని గ్రామాలకు కూడా పోయి ఆ రోజు ప్రచారం చేసి ప్రతి దాంట్లో కూడా విజయం సాధించడంలో ఇవాళ సఫలీకృతమైన మాట వాస్తవం. గతంలో కంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారి ఆలోచనల్లో కొద్దిగా మార్పు వచ్చింది. ఎందుకంటే 1983 పార్టీ పెట్టిన తర్వాత శిక్షణ తరగతులు జరిగాయి. ఆ శిక్షణ తరగతులు జరిగినప్పుడు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కానీ, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుకునే అవకాశం కలిగేది. ఎమ్మెల్యేలు గారితో ఇప్పుడు ఎమ్మెల్యే అంటే మా ఎమ్మెల్యే గారు ఇక్కడ అందుబాటులో ఉంటున్నారని మనం అనుకుంటే కాదు, అందుబాటులో లేని వాళ్ళు ఉంటారు. వారం 6 రోజుల్లో, వారం 10 రోజులు ఎప్పుడో వస్తుంటారు. ఈ మున్సిపల్ ఎలక్షన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని వైనాట్ 34 విధంగా 34 వార్డులు గెలిపించుకొని మన డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారికి కానుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం ఈ అధికారి అనుభవిస్తున్నామంటే కేవలం డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు పడ్డ కష్టం, కృషి వల్లే మనం ఈరోజు అధికారాన్ని అనుభవిస్తున్నాం. నరసరావుపేట మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి పక్షవాతానికి గురై నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తికి నరసరావుపేట పట్టణంలోని కోట సెంటర్ స్టేట్ బ్యాంక్ నందు గల కేశవ ఏజెన్సీస్ వద్ద శనివారం నాగసరపు హనుమంత ప్రసాద్ చేతుల మీదుగా ఉచితంగా వీల్చైర్ అందజేశారు. సామాజిక బాధ్యత, పేద కుటుంబాలకు చెందిన బాధితులను ఆదుకోవడంలో హనుమంత ప్రసాద్ ముందుంటారు. స్థానికులు, బాధితుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేసానుపల్లి గ్రామ నాయకులు బసవేశ్వరరావు, వీరయ్య మరియు పట్టణానికి చెందిన ఏవిఆర్ తదితరులు పాల్గొన్నారు. అటు తిప్పు, అటు తిరిగింది, గాలి చూసుకో.
ఈరోజు నాగసరపు ప్రసాదరావు గారు మా మామయ్య గారు నడవలేని స్థితిలో ఉంటే మాకు సహాయంగా మాకు వీల్ చైర్ని ఇచ్చారు. అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. కేసరపల్లిలో ఉంటున్నటువంటి నిరీక్షణరావు గారికి పక్షవాతం రావటం వల్ల అతనికి నడవటానికి ఇబ్బందిగా ఉంటే మన కేసరపల్లి వాసవులు బస్వేశ్వరరావు మత్సు వీరయ్య గారు చేయటం వల్ల వారికి దీన్ని ఉచితంగా నేను అందజేస్తున్నాను. శ్రీ కుసుమ హరనాథ నిత్యాన్నదాన సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉగాది పండుగ రోజున మొదలైన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం 100 రోజుల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ మంచి కార్యక్రమం అని, దాతల సహకారం బాగుందని, మంచి కార్యక్రమాలకు దాతల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని దాతలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. జై వాసవి అండి, జై జై వాసవి. మానవ సేవయే మాధవ సేవ అనే నానుడితో ఈ కుసుమన్నాథ్ బాబా సేవా ట్రస్ట్ వాళ్ళు ప్రజలకు ఉపయోగపడే చాలా కార్యక్రమాలు చేస్తున్నారండి. అందులో వేసవిలో అంటే సమ్మర్లో భాగంగా నిత్య మజ్జిగ పంపిణీ అండి. ఇది ఈ మండే ఎండల్లో వస్తున్న ప్రజలకు దాహాది తీర్చడానికి కానీ వాళ్ళ వేడి ఉపశమనం పొందడానికి కానీ ఈ మజ్జిగ కార్యక్రమం నిరంతరం 100 రోజుల కార్యక్రమం ఈ కమిటీ వారు చేస్తున్నారండి. ఫస్ట్ ఈ కమిటీ వారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. జయవాసు మరి ఈ రోజున మన పుష్పానాథ్ బాబా దేవస్థానం నిత్యాన్నదాన సేవా ట్రస్ట్ వారు ఈ మజిలీ బాబా చాలా ఆనందదాయకం ఉంది. వారు రోజు నిత్యాన్నదానం చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి మన జనరల్ సెక్రటరీగా ఐజీ గోవర్ధన్ గారు మనం ఆహ్వానించడం చాలా ఆనందదాయకం ఉంది. మరి ఏసీ ఎండలు బాగా కాలిపోతున్నాయండి. మరి ఈ కార్యక్రమంలో ఈ విధంగా మరి పాదచారులకు మజ్జిగ పంపిణీ చేయడం చాలా ఆనందదాయకము. అట్లా పుష్పానాథ బాబు దేవస్థానం ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. జయ హరనాథ జయ కృష్ణకుమారి జై. శ్రీ కుసుమహరనాథ బాబా నిత్యాన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది రోజు నుంచి 100 రోజులు కూడా జరుగుతున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఈరోజు అతిథులుగా పొట్టి హనుమంతరావు గారు, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే మరో అతిథిగా పోతుగంటి రమేష్ గారు, వారు రీజనల్ చైర్పర్సన్గా సేవలు అందిస్తున్నారు. మరి ఈరోజు మన కార్యక్రమానికి ఆహ్వానించగానే వారు ఇచ్చేశారు. వారికి మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేటలో గ్రామ సమైక్య సహాయకులకు 113 ఉచిత 5G ఆండ్రాయిడ్ ఫోన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద బాబు. సత్తెనపల్లిలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. ఉత్సాహంగా టీడీపీ క్యాడర్ సమావేశం, పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు. పక్షవాతానికి గురైన వ్యక్తికి వీల్ చైర్ పంపిణీ చేసిన నాగసరపు హనుమంత ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.